ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దీని వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, మనము ప్రార్థన చేయనప్పుడు మనం ఏదైతే అడుగుతామో వాటిని నమ్మాలంట. ఏమని నమ్మాలి అంటే, దేవుడు మాకు ఇది అనుగ్రహిస్తాడు అని నమ్మాలి. చూడండి, ఈ లోకంలో మనకున్న ఏమైనా అప్పు కావాలి అంటే ఇచ్చేవారి దగ్గరికే వెళ్తాం, ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్తామండి, ఇల్లు అడుగుతామా? అడగము. ఎవరైతే జాలి కలిగి దయ కలిగి ఉండి మనకు అడగంగానే ఇస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి మనం అడుగుతాము. అలాగే దేవుని దగ్గర కూడా మనము నమ్మి అడగాలి. చాలామంది చెప్తా ఉంటారు, మా జీవితంలో దేవుని కార్యం జరగట్లేదు అని. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని అడుగుతున్నాము సిస్టర్, కానీ మా పిల్లలకి విడుదల రావట్లేదు, స్వస్థత రావట్లేదు, దేవుని కార్యం జరగట్లేదు, వివాహం జరగట్లేదని చాలామంది చెప్తా ఉంటారు. కానీ ఎందుకు అవ్వట్లేదు అంటే వాళ్ళు నమ్మట్ల. మనము అడుగు ప్రతి వాటి నెలను నమ్మాలంట. నువ్వేది అడుగుతున్నావు? ఇప్పుడు మన ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. దేవుడితో మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతాం? మనం ప్రతి బాధ చెప్పుకుంటాం, ప్రతి నింద వాళ్ళు ఎలా అంటున్నారు యేసయ్యా అని హృదయం ఇప్పి మనము దేవుడితో మాట్లాడితే ఆటోమేటిక్గా విశ్వాసం, నమ్మకం అనేది వస్తుంది. ప్రియమైన సహోదరి, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు వేరే ఏ కష్టంలో ఉన్నా సరే, నీకు సంవత్సరాలు పడి ప్రార్థన చేస్తున్నావు, దేవుని అడుగుతున్నావు, అయినా నీ కార్యం జరగట్లేదంటే ఈరోజు నువ్వు మొదలుపెట్టి నువ్వు అడుగు ప్రతి వాటిని నమ్మి ఆయన ఎందుకు ప్రార్థన చెయ్యి. నీ హృదయం ఇప్పి ఆయనతో మాట్లాడు. ఎప్పుడైతే నీ హృదయం ఇప్పి ఆయనతో మాట్లాడతావో నీ కన్నీరు ఆగదు, ఈ గుండెల్లో బాధ అస్సలు ఆగదు, నువ్వు ఆపాలన్నా ఆగదు. ఎందుకంటే హృదయము కరిగిపోయి ఆయన దీన మనసు కలిగి ఆయన యందు ప్రార్థన చేస్తాం. అప్పుడు నమ్మకం వస్తుంది, అప్పుడు విశ్వాసం వస్తుంది. దేవుడు నా పక్షాన కార్యము చేస్తాడు, ఇది నాకు అనుగ్రహిస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడు, నా కుటుంబంలో రక్షణ కానీ, విడుదల కానీ, విమోచన అని కానీ సమస్తం నాకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మి ప్రార్థన చేస్తావో దేవుడు నీ కార్యంలో ప్రతీదీ జరిగిస్తాడు. నీకు అసాధ్యమేనేమో, నీకు సాధ్యము కాదేమో, నీ పరిస్థితులు మారవని నువ్వు అనుకుంటున్నావేమో, నిన్ను తక్కువ చేసుకుంటున్నావేమో, కానీ దేవుడి దృష్టిలో నువ్వు తక్కువ చేసుకుంటే దేవుడు నిన్ను హెచ్చించుతాడు. నువ్వు దేవుడి దగ్గర తగ్గించుకో. మనుషుల దగ్గర తగ్గించుకుంటే హీనంగా నీచంగా చూస్తారు. దేవుడి దగ్గర నువ్వు తగ్గించుకున్నట్లయితే ఆయన మన ప్రార్థన చేసేటప్పుడు మనం తగ్గించుకుని ప్రార్థన చేసినట్లయితే, నమ్మి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ ఉదయకాలం మంది నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన నమ్ము. నువ్వు దేవుడు నిన్ను చూడట్లేదని, దేవుడిని పట్ల కార్యం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు నమ్మి ప్రార్థన చేయి. నువ్వేది అడుగుతున్నావు వాటన్నిటి నమ్ము. నాకు ఇష్టమైనవి, నా చిత్తమైనవి నీ జీవితంలో నేను అనుగ్రహిస్తాను, నిన్ను తలగా ఉంచుతాను అని దేవుడు చెప్తున్నా. నమ్ముచున్నావా? ఈరోజు నువ్వు దేవుని నమ్మినట్లయితే ఆయన మోకాళ్ళేసి, నీ ఇంటిలో మోకాళ్ళేసి కన్నీరు విడిచి హృదయం ఇప్పి ఆయనతో మాట్లాడు. నువ్వు అడుగు ప్రతి వాటిని ఎలా నమ్మి ప్రార్థించే దేవుడు నీకు పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడి వాక్యంని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.